ఇందు రాజుని ఒప్పించడానికి ట్రై చేస్తుంది పూజలో కూర్చోమని చెప్పి. బట్ రాజు మాత్రం ఒప్పుకోడు, ససేమిరా అంటే ఒప్పుకోడు. కానీ ఇందు ట్రై చేస్తుంది. లాస్ట్కి వీడికి ఎలాగైనా ఒప్పించాలని చెప్పి ఇందు చాలా ట్రై చేస్తుంది. సో కాకపోతే ఒప్పుకోడు. కానీ ఇందు పేమెంట్ ఇస్తాను అంటుంది. ఈ రాజుకి ఎలా వాళ్ళ తమ్ముడికి ఫీజు కట్టాలి కాబట్టి ఎలా కట్టాలో అర్థం కాక ఎలా అడగాలని వచ్చింటాడు. ఇదేదో నాకు మంచి బంపర్ ఆఫర్గా ఉంది, మనం అడగగానే మనకి ఆఫర్ ఇస్తుంది, ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో నేను చేయాల సరే అని చెప్పి ఇంకా ఇండైరెక్ట్గా ఒప్పుకుంటాడు. సో కట్ చేస్తే మనకి ఏ, పూజ స్టార్ట్ అవుతుంది. పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ అమ్మాయి అంటే అపర్ణను, బ్రహ్మరాంబ, శేషు వీళ్ళందరూ ఉంటారు, నిలబడి ఉంటారు. సో ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంటే ఇందును రాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఐషు మాత్రం అందరికీ అదే చెప్తా ఉంటుంది, కాల్సింటే చూడు పూజకి రారు వాళ్ళు, ఏదో ఒక రకంగా స్కిప్ చేస్తారు, అంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు డెఫినెట్ గా అని చెప్పి అందరికి అదే చెప్తా ఉంటుంది. సో సడన్లీ వాళ్ళు ఇద్దరు వస్తారు, ఇందును రాజు ఇద్దరు వస్తారు. అది చూసి ఐషును, భ్రమరాంబ, రేఖ వాళ్ళందరూ షాక్ అవుతారనమాట, వాళ్ళ ముగ్గురు. ఎందుకంటే వాళ్ళకే కదా వాళ్ళు పెళ్లి కాలేదు అని చెప్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు వస్తానే పంతులు కూర్చోమని చెప్తాడు ఆడవాళ్ళని అందరినీ. ఎందుకంటే పూజ చేసే క్రమంలో ఫస్ట్ గణపతి పూజ చేద్దాము, గణపతి పూజ అయిన తర్వాత మిగతా నెక్స్ట్ అంటే మెయిన్ పూజ స్టార్ట్ చేద్దాము వరలక్ష్మీదేవి అని అమ్మవారిది అంటాడు అనమాట. సో అట్లా చేస్తున్న కొద్దీ గణపతి పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోతే ఐషు షాక్ లో ఉంటుంది, అసలు ఏంటి వీళ్ళు రాకూడదు కదా వచ్చారు అది ఇది అని చెప్పి. అంటే వాళ్ళకి అక్కడ ఐష్ చెప్పిన తోటి అక్కడ జరిగేది జరుగుతుంటుంది అనమాట. తర్వాత గణపతి పూజ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత దుర్గాదేవి అదే పూజ అనమాట. దుర్గాదేవి పూజ జరిగేటప్పుడు చెప్తాడు, ఇది దుర్గాదేవి పూజ. సో ఇది పెళ్లి అయిన వారు భర్తల కోసం చేస్తారు, పెళ్లి కాని వారు కూడా మంచి భర్త కోసం చేసే పూజ, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూర్చోండి అని చెప్తే ఐషు కూర్చోదు అనమాట. కానీ ఇందు అడుగుతుంది, కూర్చో నీకు మంచి పూజ చేస్తున్నావు కదా అందరూ కూర్చున్నారంటే నేను కూర్చోను అంటుంది. అప్పుడు ఐషుకు ఒక వీక్నెస్ ఉంటుంది. సో తనకు కోటీశ్వరాలుగా ఉండి కోటీశ్వరుని పెళ్లి చేసుకోవాలి. ఇందు అది ఒక టాక్టిక్ గా యూజ్ చేసి ఇట్లా నీకోసం మంచి భర్త రావాలా కోటీశ్వరుడు ముక్కున్నాను అంటే సరేలే అని చెప్పి ఆలోచించి మళ్ళీ కూర్చుంటుంది అనమాట పూజలో. అట్లా పూజ క్రమంగా జరుగుతుంది. జరిగిన తర్వాత పూజకి అంటే ఈ పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా భర్తల దగ్గర పెళ్ళైన వారు ఆశీర్వాదం తీసుకోండి, మంచి జరుగుతుంది. ఎందుకంటే భర్తలకి ఈ పూజ ప్రత్యేకంగా చేసేదే భర్తలకి ఆయుష్ ఆరోగ్యం బాగుండాలని భర్తల కోసం చేస్తారు కాబట్టి అని పూజారి చెప్తాడు అనమాట. ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఈ పూజ అయిపోతానే అక్షింతలు వేసుకోండి, కాలు ముక్కి అక్షింతలు వేసుకోండి అని చెప్పి చెప్తాడు అనమాట. అలా చెప్తున్న పోతే పూజ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అనమాట. జరుగుతూ ఉంటుంది ఇంకా ఎంతసేపు పూజ అది ఇది అని చెప్పి అట్లా జరుగుతూ ఉంటది. జరిగిన తర్వాత వీళ్ళు ఏదో సమ్ పాట పాడతారు అందరు కలిసి, హారతి ఇచ్చి ఫైనల్కి దుర్గాదేవికి ఫైనల్ గా హారతి ఇచ్చేసి పాటలంతా పాడిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తారు అనమాట. వీళ్ళ దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకోవడానికి స్టార్ట్ చేస్తారు. అప్పుడు అదే ఇందాక చెప్పాను కదా, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. మనం అదే ఎవరు పూజారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో పోయి ఇప్పుడు బ్రహ్మరాంబ వచ్చేసి శేషు దగ్గర పోయి తీసుకోవాలి. సో ఏమో అపర్ణ కూడా పూజ ఆశీర్వాదం తీసుకోవాలి. ఒక్కొక్కరు చేయాలన్నమాట, వాళ్ళ భర్తల దగ్గర పోయి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకడు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు, వీళ్ళు ఇప్పుడు ఏమంటే టెన్షన్, ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు కానీ హిందూ రాజు దగ్గరికి వెళ్తుందా లేదని ఐషు క్యూరియాసిటీతో ఉంటుంది అనమాట. క్యూరియాసిటీతో ఉంటుంది. అదే కాదు వేరే కాకుండా అతను కూడా వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదు కదా ఎలా చేస్తాడని అనమాట. సో బ్రహ్మరామ వచ్చేసి మన శేషు కాళ్ళు ముక్కుంటుంది, ఆశీర్వదిస్తాడు. బట్ ఈయన కోరిక మాత్రం తీరిందని చెప్పి లోపల చాలా సంతోషపడతా ఉంటాడు శేషు, ఆ బ్రహ్మరాంబ కాలు మొక్కిందని చెప్పి. తర్వాత వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు ఐషు చెప్తుంది అనమాట వాళ్ళకి, బ్రహ్మరాంబకి రేఖకి వాళ్ళకి శేషుకు కూడా. సో ఇప్పుడు చూడండి అసలైన కథ మొదలవుతుంది, ఇప్పుడు ముక్కుతారు లేదో చూడండి అది ఇది అంటే. ఎందుకంటే బ్రహ్మరాంబ హ్యాపీలో ఉంటుంది, భర్తకు మొక్కినాను అని చెప్పి. శేషు కూడా 100 ఏళ్ళు జీవితంగా 100 ఏళ్ళు బతుకు అని చెప్పి హ్యాపీలో ఉంటారనమాట. ఆ క్రమంలో ఐషు ఇట్లా అంటుంది, ఏంటిది ఇప్పుడు చూడండి అసలైన కథ మజా అనేది వస్తుంది, వారు ముఖరు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా స్కిప్ చేసేస్తారు డెఫినెట్ గా అన్నట్లుగా జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఐషు ఆ మాట అంటేనే వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో నిజంగా అంటేనే ఇంకా టైం వస్తుంది వీళ్ళు పోయి ఆశీర్వాదం తీసుకోవడానికి. ఎవరు మన రాజు దగ్గరికి వెళ్తే అప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపటికి పోకపోయే దానికే స్కిప్ చేస్తాడు, మళ్ళా చేస్తాలే నేను మళ్ళీ ఒకళ్ళతో పూజ చేస్తాలే అదే ఆశీర్వదిస్తాలే అని. బట్ శేషు అంటాడు, అరే మీరు ఇట్లా చేయకపోతే ఇప్పుడు ఐషు మాకు అంతా చెప్తా ఉంది మీకు నిజంగానే పెళ్లి కాలేదని చెప్పి అంటుంది, ఇప్పుడు మీరు అట్లా చేయకపోతే మేము నిజంగా అంటే నమ్మాల్సి వస్తుంది పెళ్లి కాలేదని చెప్పి అది ఇదంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇట్లే అరే ఇదేంద్రా ఇట్లా బుక్ అయిపోయినాం మనము, తప్పని పరిస్థితులు అయిపోయింది, ఇదేంద్రా ఇట్లా బుక్ చేసేసింది ఇందు అబ్బా అనుకుంటాడు. అనుకుంటానే కరెక్ట్గా
ఇందు వచ్చి మన ఆశీర్వదించుకోవడం, అదే ఆశీర్వదించడానికి కాలు మొక్కుతుంది అనమాట. కాలు మొక్కుతుంది. కాలు మొక్కినప్పుడు ఎంతసేపటికి వెయ్యల్లా వద్దా అనే డైనమాలో ఉంటాడు. అట్లా వేసే క్రమంలో ఒక కాల్ వస్తుంది రాజుకి. సో ఆ కాల్ వచ్చేసి హాస్పిటల్లో ఉన్న ఒక అమ్మాయికి నుంచి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే మనోడు హడావిడిగా వేసే క్రమంలో ఇంకా కరెక్ట్గా వేసేస్తాడు అన్నాక కాల్ వస్తుంది. మనోడు అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నట్లుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఐషు చెప్పినట్టుగానే నిజమవుతుంది అనమాట. అది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.